హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ మీకు వెంటనే అప్డేట్స్ వస్తాయి. మరి పొదరిల్లు సీరియల్లో మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో అలా కోరుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. అలాగే మన వీడియో కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ వేయండి. మరి పొదరిల్లు సీరియల్లో ఏం జరుగుతుంది ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పొదరిల్లు సీరియల్ అనేది మీరు అస్సలు మిస్ అవ్వద్దు. చాలా ట్విస్ట్ ఉంటుంది ఇందులో. మిస్ అవ్వకుండా మన సీరియల్ అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇక పొదరిల్లు సీరియల్లోకి వెళ్తే ఇక మొత్తానికి ఇంట్లో గొడవ పెట్టుకొని ఇంట్లో మీరు నన్ను అర్థం చేసుకోరు, కేశవానే నాకు కావాలనుకుంటుంటే మరి మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను కేశవాను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. తను లేకుంటే నేను బతకలేను. ఇదే విషయం మీకు నేను చెప్తున్నాను. అయినా చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇక నేను ఇలానే ఉంటే మీరు సంబంధాలు తీసుకొస్తూనే ఉంటారు. ఒకసారి 2 సార్లు అంటే నేను సంబంధాలను చెడగొట్టగలను. అయినా నా మనసును అర్థం చేసుకోవట్లేదేంటి? నా మనసులో తను ఉన్నాడంటే మీరు అర్థం చేసుకోకుండా ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారంటారేంది? అయినా నా మనసుకు నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేయాలి కదా. మీరు ఎందుకు నాన్న నాకు నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేయడం లేదని వాళ్ళ నాన్న అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతాడు, నువ్వు ప్రేమించింది మెకానిక్ని, అందుకు తనకు హోదా అనేది లేదు. నువ్వు కేశవుని ఇష్టపడుతున్నావా? కానీ వాళ్ళ అన్నదమ్ములకు చాలా పొగరుంటుంది. అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. నువ్వు కేశవాన్ తప్ప ఇక్కడ ఎవరినైనా ప్రేమించినా ఇచ్చి పెళ్లి చేసేదాన్ని. నాకు వాళ్ళ ఇంట్లోకి ఇవ్వడం ఇష్టం లేదనగా అప్పుడు వరాలంటుంది, అలా దానికి బుద్ధి చెప్పు. నువ్వు చేసిన గారాబం వల్లనే ఇది ఇలా తయారైంది. పోయి అది ఒక మెకానిక్ను లవ్ చేసింది. పైగా దాని అన్నయ్యను వాళ్ళు రక్తం వచ్చేలా కొట్టారు. అది కూడా దానికి తెలియకుండా అది వాళ్ళ ఇంట్లో అబ్బాయిని పెళ్లి చేసుకుంటూ ఉంటుంది. కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిలో చల్లుకోవాలంట అని దానికి బుద్ధి చెప్పండి అంటే వాళ్ళ నాన్న అంటారు, నువ్వేం మాట్లాడకు, నా కూతురికి నేను చెప్పుకుంటా కదా అని మాట్లాడతాడు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇక కేశవకి శైలు మాట్లాడుతుంది, ఏంటి కేశవ, వీళ్ళని చూస్తుంటే నాకు పెళ్లి సంబంధాల మీద సంబంధాలు చూస్తున్నారు. అసలు వీళ్ళు నా మాట అనేది వినడం లేదు. అసలు నన్ను పట్టించుకుంటలేరు. నా మాటను కూడా వినడం లేదు. నేను మాత్రం నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. అసలు ఏం చేయాలో చెప్పు, ఏం చేయాలో నువ్వే చెప్పాలంటే, అదేంటి శైలు నన్ను అడుగుతావు, అదేంటి ముంగిసా నన్ను అడుగుతావు అంటే, ఏంటి నీకు ఏం చేయాలో ఏం తెలియదా, ఎప్పుడు చూసినా ఇలానే అంటావు అని ఇక శైలు కోపంతో ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇలా చేయడంతో శైలుకు ఒక ఆలోచన అనేది వస్తుంది. ఇక ఎలాగైనా ఇంట్లోకి వెళ్ళి నేను వెళ్ళిపోవాలి, అలా వెళ్ళిపోతేనే వీళ్ళకి తెలుస్తుంది అని ఇక ఉన్న బ్యాగ్ సదురుకొని ఇక నారాయణ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి లోపలికి డైరెక్ట్ వెళ్ళి హాల్లో కూర్చుంటుంది. ఇక కేశవ, కన్న, చక్రి అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. అప్పుడు పెద్ద, నువ్వేంటమ్మా ఇక్కడ అని అడిగితే, మరి ఏం చేయాలి, నాకు సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో. కేశవ మాత్రం ఏం చేయడు, ఏం పట్టించుకోడు. మా నాన్న చూస్తే ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఈ ముంగిసరైతే పట్టించుకోడు. మరి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే నేను బ్యాగ్ చదువుకొని ఇంటికి వచ్చేసాను. ఈ కేశవ ఏం చేయడం లేదు, నా సంబంధాలు చెడగొట్టడం లేదు కాబట్టి నాకు నేనుగా సంబంధాలు చెడగొట్టుకొని వచ్చేసాను, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. ఇక మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అని ఇక శైలు అంటుంది. ఇక మహాలక్ష్మి వీళ్ళందరూ శైలును ఇలా అంటారు, ఈ పిల్లకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటారు. ఇక చక్రి ఇలా అంటాడు. ఇక అప్పుడు శైలు, నువ్వు నిజంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వచ్చి నిర్ణయం తీసుకున్నావా, నువ్వు నిజంగానే ఇంట్లోకి వెళ్ళిపోయి వచ్చావా అని అడగా, అవును అని అంటుంది. ఇక మాధవ అంటుంది, అమ్మ నువ్వు ఇలా రావడం కరెక్ట్ కాదు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇలా వచ్చేయడం కరెక్ట్ కాదు. ఇలా నువ్వు వచ్చేస్తే మీ నాన్న వల్ల పరువు ఏమైపోతుంది, ప్రేమగా చూసుకున్న కూతురు ఇలా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పమ్మా అంటే, నేనేం చేయాలి, నా ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు నేనేం చేస్తా అని ఇక శైలు అంటుంది. ఇక అప్పుడు కేశవ ఫిక్స్ అయిపోతాడు. ఇక ఏం చేద్దాం ఇప్పుడు, అసలు నేను ఏం చేయాలో నేను మాట్లాడతాను, ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళు మీ ఇంటికి అని
కేశవ అంటాడు, చాలు చాలు ఇంకేం మాట్లాడతావు, నీ నిర్వారకం చూశాను కదా, ఇంకేం మాట్లాడతావు, ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు, నేను మొత్తం పెట్టబేడ చదువుకొని బట్టలని చదువుకొని వచ్చేసాను, మీరు ఏం చేశారో నాకు తెలియదు, నేను ఆ ఇంటికి మాత్రం వెళ్ళను అని ఇక కరాఖండిగా షాయిలు చెప్తుంది. ఇక అప్పుడు అప్పుడు అనుకుంటారు, కేశవ కోసం అలా త్యాగం చేసుకొని వచ్చిన అమ్మాయిని అలా మనం పంపించడం న్యాయం కరెక్ట్ కాదు, అలా అనడం కరెక్ట్ కాదు. కేశవాడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని తన జీవితం పక్కన పెట్టి వాళ్ళ నాన్న అమ్మని లెక్క చేయకుండా ఇంట్లో నుంచి మన కేశవ కోసం వచ్చింది, అందరం కలిసి కేశవకు శైలికి పెళ్లి చేద్దాం అని అనుకుంటారు. అప్పుడు ఇంతలో వీళ్ళు అనుకుంటూనే ఉంటారు. అనుకుంటుండగానే శైలి వాళ్ళ అమ్మ వస్తుంది. దానికి ఎలాగో బుద్ధి లేదు, మీకేమైంది, పెళ్లి చేస్తామని మాట్లాడుతున్నారు, బాగానే చేస్తారు, మీ బుద్ధి ఎక్కడ వెళ్ళింది అనగా, అప్పుడు మర్యాద మాట్లాడండి మాటలంటే, నీ బుద్ధి ఎక్కడ పోయింది, మీకేమైంది, నా కూతురు వస్తే తిరిగి పంపించవలసింది పోయి పెళ్లి చేస్తామని అంటున్నారు, మీది ఇదేనా అని ఇక మాట్లాడతారు. అప్పుడు ఇక ఇక వెంటనే శైలు అంటుంది, నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడు, నువ్వు ఏదైనా అడగాలనుకుంటే నన్ను అడుగు, వీళ్ళని అడగడానికి అవసరం లేదు, నువ్వు ఎందుకు అంటున్నావు, వీళ్ళని ఎందుకు తిడుతున్నావు, నువ్వు నాతో మాట్లాడంటే, నిన్ను అడగవలసిన అవసరం నాకు లేదే, నువ్వు చచ్చిపోయావు ఇంట్లో నుంచి వచ్చినప్పుడే అంటే, మరి చచ్చిపోయాను కదా, మరి ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు వచ్చావు అని శైలు అంటుంది. అంటే ఇక అప్పుడు మాధవ్ అంటాడు, ఏ రోజైతే మా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టి నా కేశవ కోసం వచ్చిందో ఆ రోజే మా ఇంటి మహాలక్ష్మి, మీరు ఆమెను అనడానికి వీల్లేదంటే, నా కూతురు నేను తిట్టుకుంటా, నా కూతురు నేను ఏమన్నా చేసుకుంటా, మీకు ఎందుకు అంత కోపం అంటే, మీరే కదా చెప్పారు ఇప్పుడే మీ కూతురు చచ్చిపోయిందని, మళ్ళీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అనగా, ఇక ఇంతలోనే ఇక మహాలక్ష్మి వాళ్ళ అమ్మగారు వస్తూ ఉంటారు, ఈ గొడవంతా అవుతూనే వాళ్ళు వస్తారు. ఇక అప్పుడు మహాలక్ష్మిని అంటుంది, బాగున్నావా అమ్మ, ఏంటమ్మా ఇంట్లో అందరు ఉన్నారు, వీళ్ళందరూ ఎవరు, ఏమవుతుంది అని మహాలక్ష్మి వాళ్ళ అమ్మ అంటారు. ఇక అప్పుడు మహాలక్ష్మి చెప్తుంది వాళ్ళ అమ్మగారికి, మన కేశవ ఈ అమ్మాయిని లవ్ చేశాడు, ఈ అమ్మాయి పేరు శైలు, ఈ అమ్మాయి ఇల్లు వదిలిపెట్టి మన కేశవానే పెళ్లి చేసుకుంటానని ఇంటికి వచ్చేసింది, అలా వచ్చేయడంతో వాళ్ళ అమ్మ వెంటనే వచ్చి గొడవ చేస్తుంది అని మహాలక్ష్మి వాళ్ళ అమ్మగారు చెప్తుంది. అప్పుడు ఆ మహాలక్ష్మి వాళ్ళ అమ్మ అంటారు, వాళ్ళకి ఇష్టం ప్రకారం పెళ్లి చేయాలండి, పిల్లల ఇష్టమే మనకు ముఖ్యమంటే, అప్పుడు శైలి వాళ్ళు అంటుంది, చెప్పొచ్చావు అమ్మ, బాగానే చెప్తున్నావు, నీ కూతుర్ని ఎలాగో అలా వదిలేసావు, నువ్వు నీ పెంపకం బాగానే వదిలిపెట్టినావు నీ కూతుర్ని, నువ్వే చెప్తున్నావా నీతులు అనగా, అప్పుడు ఇక మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది, ఏంటి బాగా మాట్లాడుతున్నావేంటి, నీ పెంపకం గురించి మాకే చెప్తున్నావా, ఒక్కసారి నీ పెంపకం గురించి వెళ్ళి బయట అడుగు, నీ కొడుకు గురించి, ఒక పెంపకం మంచిగా ఉంది, ఒక పెంపకం మంచిగా లేదు, అలాంటి వాళ్ళ కోసం మాట్లాడుతున్నావా, ఇంకా ఇష్టపడ్డ అబ్బాయి కోసం వచ్చింది కాక తనను వచ్చిన ఆమెను వచ్చి తిట్టడమే కాక ఇంకా మాట్లాడుతున్నావా, ఏదో ఊరుకుంటున్నా కనుక ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్తా లేదంటే అని మహాలక్ష్మి గట్టిగా మాట్లాడుతుంది. ఇక 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 చక్రి అంటారు, మీరేంటి పెంపకం గురించి మాట్లాడడం ఏంటి, మీరు వచ్చే పని గురించి ఆలోచించండి, మీరు పెంపకం గురించి మాట్లాడవలసిన అవసరం లేదు, మీరు దేని గురించి వచ్చారో దాని గురించి మాట్లాడండి, మీకు అవసరం లేదు మా గురించి అంటే, మా అమ్మాయిని పంపించండి, ఎలా వచ్చిందో అలా పంపించండి అంటే, మీ అమ్మాయి ఏమైనా చిన్నపిల్లనా చాక్లెటా మేము పంపించడానికి, తీసుకెళ్ళండి కావాలంటే అని కేశవ అంటే, అప్పుడు శైలు అంటుంది, ఏంది కేశవ అలా అంట, మరి లేకుంటే ఏదో మేము నిన్ను తీసుకొచ్చినట్టు మాట్లాడుతుంది ఏంటి, మీ అమ్మ చాలా మాట్లాడుతుందని కేశవ అంటాడు. ఇంతలోనే శైలు నాన్నగారు వస్తూనే ఉంటారు. అమ్మ శైలు, ఎందుకమ్మా ఇలా ఇంట్లోకి వెళ్ళి నువ్వు అలా రావడం ఏంటమ్మా, మన పరువు ఏమైపోతుంది, నువ్వు అలా రావడం కరెక్ట్ కాదు కదమ్మా అంటే, ఏం చేయాలి నాన్న, మీరు నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, పైగా కేశవ లేకుంటే నేను బ్రతకలేను, తను నా ప్రాణం అని చెప్తుంటే కూడా మీరు అర్థం చేసుకోలేదు, అసలు నా బాధ ఏమాత్రం పట్టించుకుంటలేదు, అర్థం చేసుకోకుండా పైగా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు అంటే, మరి నేను చెప్పేది వినమ్మా శైలు అనగా, అప్పుడు శైలు వాళ్ళ అమ్మను సడన్గా చూస్తాడు శైలు వాళ్ళ నాన్న, వదిన గారు మీరేంటి ఇక్కడ అంటే, మరిది గారు మీరేంటి అంటే, శైలు నా కూతురు వదిన అంటారు. ఇక వాళ్ళందరూ షాక్ అయ్యి అలానే చూస్తుంటారు, మీరేంటి వరుస కలిపి చూస్తున్నారేంటని శైల వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడు అంట ఆమె నా అన్నయ్య భార్య, నా వదినే, బంధుత్వాలు దూరమైనంత మాత్రాన మనుషులను మర్చిపోవద్దు, మా వదిన అని అంటే, ఏంటి మీ అన్నయ్య భార్యనా అంటే, మీ అన్నయ్య
బిజినెస్ మ్యాన్ ప్రతాప్ గారు భార్యనా అంటే అవును మా అన్నయ్య అనగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడు మహాలక్ష్మి అంటుంది, ఏంటి మీరు నాకు చిన్నాన్న అవుతారా, శైలు నాకు చెల్లి అవుతుందా అంటే, అవునమ్మా మా అన్నయ్య నేను నువ్వు చిన్నప్పుడే దూరం అయిపోయినాం, ఎందుకంటే మీ అన్నయ్యకి ఆస్తి అంతస్తు కావాలి. ఇక అప్పుడు మీ నాన్నకి అందుకే దూరం అయిపోయాను. మీ నాన్నకున్నంత స్టేటస్ నాకు లేదు కదా, ఆస్తి తగాదాల్లో మీ నాన్న నన్ను దూరం చేసుకున్నారు. మా గొడవ టైంకి మీరు చాలా చిన్నపిల్లలు అని అంటుంది. ఇక అప్పుడు ఆది ఎలా ఉన్నాడు అనగా, వాడికే పెళ్ళయింది, తన భార్యను చాలా మంచిగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇక మహాలక్ష్మికి మేము ఇష్టం లేని పెళ్లి చేశామని తనకి ఇష్టమైన చక్రిని పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వచ్చేసింది అని చెప్తుంది. మహాలక్ష్మి వాళ్ళ అమ్మ చెప్తుంది, అవునవును పిల్లలకి ఇష్టమైన పెళ్ళిళ్ళే చేయాలి, ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేయొద్దనగా ఇక శైలు వాళ్ళ అమ్మ వెంటనే, ఓహో మీరు బాగానే మాట్లాడుకుంటారు ఏంటి, శైలికి ఇప్పుడు పెళ్లి చేస్తారా మీరు అని అంటే, చేస్తావు ఇప్పుడు ఏంటి తప్పేంటి అంత, అది మా వదిననే వచ్చి ఇంట్లోకి ఆడపిల్లనిచ్చి మాట్లాడుతుంది, ఇవ్వడంలో తప్పేముంది, ఈ ఇంట్లో కూతుర్ని ఇవ్వడానికి వీళ్ళ దగ్గర లేనిది ఏముంది, ఎక్కడో నా కూతురు తెలియని వాంట్లు ఇవ్వడానికి, తెలియని అబ్బాయికి ఇవ్వడంలో, తెలియని అబ్బాయికి ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు ఇక్కడే ఇస్తాను శైలును కేశవకే ఇస్తాను, ఎవరో తెలియని ముఖం వాళ్ళకి తెలియడం ఎందుకు, ఆల్రెడీ ఒక ఆడపిల్ల ఉంది మన ఇంట్లో, ఇక్కడే ఇస్తాను పెళ్లి చేస్తాను శైలుకి అని శైలు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకు చెప్తారు. ఇక అప్పుడు ఇక మహాలక్ష్మి అంటుంది, చూసారా ఈరోజు మనం గొడవ పడడం ఏంటో, అమ్మ మనల్ని చూడ్డానికి రావడం ఏంటో, అలా శైలు బ్యాగ్ వేసుకుని రావడం ఏంటో, శైలు వాళ్ళ అమ్మ నాన్న రావడం ఏంటో, అలా వచ్చిన వాళ్ళు మాకు చుట్టాలు అవ్వడం ఏంటో, చిన్నాన్న అవ్వడం ఏంటో దేవుడే అర్థం చేసుకుంటున్నాడు, మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదని మహాలక్ష్మి శైలు వాళ్ళ అమ్మతో అంటుంది, అంటే పిండితో. ఇక అలానేసరికి ఇక శైలు వాళ్ళ అమ్మ సైలెంట్ అయిపోతుంది. అప్పుడు సురేష్ అంటాడు, నన్ను అంతా కొట్టారు, అందరు కలిసి కొట్టారు, నన్ను చాలా తిట్టారు, కొట్టారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, మరి నా పరిస్థితి ఏంటి అంటే, అరే నువ్వు దెబ్బలు మాత్రమే చూస్తున్నావురా బామ్మర్ది, మా మర్యాద చూడలేదు, మేము ఎంత మర్యాద చేస్తాం, మేము ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మీరు చూడలేదురా, నువ్వు దెబ్బలు మాత్రమే చూస్తున్నావురా బామ్మర్ది అని అంటే ఇక సురేష్ సైలెంట్ అయిపోతాడు. ఇక నీ భర్తను చేతులారా నువ్వే పాడు చేసుకుంటున్నావు, శైలుని చూసి నేర్చుకో, ఏముందని కేశవాను కావాలని వచ్చింది, కేశవ కంటే నా అల్లుడికి ఏం తక్కువేం కాదు, అంత మంచి అబ్బాయిని కాదనుకుంటున్నావు, ఫస్ట్ నీ లైఫ్ గురించి ఆలోచించుకో, చక్రి అంత మంచోడు నీకు దొరకడు, ఒక ఇద్దరిని కలపడానికి చక్రి ఎంత ప్రయత్నించాడో నేను చూశాను, తన బంధాన్ని నిలుపుకోవడానికి తను ఎంత అది చేస్తున్నాడో నాకు తెలుసు, ఏ రోజైనా నేను ఒక్క మాట అన్నాడా, ఏ రోజైనా నేను తిట్టాడా, అలాంటి అబ్బాయిని నువ్వు ఎలా దూరం చేసుకుంటున్నావు, తనకు నీ మీద ఎంత ప్రేమ ఇష్టం ఉంది అనగా, అలాంటి కాదమ్మా నీకు ఎలా తెలుసు మా గురించి అని మహాలక్ష్మి, తెలుస్తుంది అన్నీ తెలుస్తున్నాయి, నువ్వు డైవర్స్ తీసుకునేది తెలుసు, తనను దూరం పెట్టేది తెలుసు, నువ్వు ఎలా ఉన్నది అన్నీ తెలుసు అంటే, ఎలా తెలుసమ్మా అంటే, మాకు అన్నీ తెలుస్తాయి, ఎందుకంటే మీ నాన్నకంటూ ఒక పరువు ప్రతిష్ట స్టేటస్ ఉంది కదా, ఆ విషయం అన్ని మా దగ్గరికి అన్నీ వస్తాయి, అదే విషయం నువ్వు వెళ్ళిపోతున్న విషయము, విడాకులు తీసుకునే విషయం మీ నాన్నకు తెలుసుంటే ఇక మీ నాన్న అప్పుడు వేరే ఎవరినో చూసి పెళ్లి చేసేవాడు నీ జుట్టు పట్టుకొని అని అంటుంది మహాలక్ష్మి వాళ్ళ అమ్మ. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, కాదమ్మా నేను నా కెరియర్ చూసుకోవాలనుకుంటున్నాను అంటే, నువ్వు కెరియరే చూసుకో, నేను అర్థం చేసుకునే భర్త ఉన్నాడు, ఇప్పుడు నేను కెరియర్ కాదని ఎవరన్నారు, నేను అర్థం చేసుకునే భర్త ఉన్నాడు, నువ్వు అర్థం చేసుకో, ఒకవేళ నువ్వు ఇంట్లోకి వెళ్ళి తన భార్యగా కాకుండా నువ్వు బయటికి వెళ్ళిపోయినావు అంటే నీ జీవితం చిరిగిన విస్తరాకవుతుంది, ఇలాంటి అబ్బాయి నీకు దొరకడం చాలా అదృష్టం, అంత మంచి భర్త, నేను అంత ఇష్టంగా చూసుకున్న భర్త దొరకడందుకు నువ్వు చాలా మంచిదాన్ని నోసుకుని పుట్టుంటావు, అలాంటి అబ్బాయిని నువ్వు ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటున్నావు, అసలు ఎందుకు పట్టించుకుంటలేవు, ఎందుకు ఇష్టపడట్లేదు అని మాట్లాడుతూ ఉంటారు. ఇంతలోనే గాయత్రి వస్తుంది. ఇక అప్పుడు గాయత్రి, ఏం చేస్తున్నారు మహాలక్ష్మి, ఎంత బాగున్నారా పిన్ని అనగా, బాగున్నామమ్మా నువ్వు ఎలా ఉన్నావు అని అడిగేసరికి అంటే అప్పుడు గాయత్రి అంట, పిన్ని తప్పుగా అనుకోకండి పిన్ని, నేను మీ మాటలన్నీ విన్నాను, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అంటే, అప్పుడు మహాలక్ష్మి వాళ్ళ అమ్మ ఇలాంటి చెప్పమంటే, మహాలక్ష్మి చక్రి చాలా మంచివాళ్ళు, వాళ్ళు కష్టపడి బతికేవాళ్ళు, తను ఎవరి పట్ల తప్పుగా ప్రవర్తించలేదు, ఎవరి పట్ల మోసం చేయలేదు,
అలాంటి మనిషిని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. తెలిసి తెలియక నీ పట్ల ఏదో తప్పు జరిగిపోయింది అనుకొని తనను నువ్వు చాలా దూరం చేసుకుంటున్నావు. ఎలాగో ఈ ఇంటికి కోడలను ఇవ్వాలనుకున్న అదృష్టం అనేది నాకు లేదు. భగవంతుడి దయతోటి నువ్వు కోడలు అయ్యావు. ఆ అదృష్టాన్ని నువ్వు కాపాడుకో, నిలబెట్టుకో. ఏదో తప్పు చేసి చక్రిని మాత్రం దూరం చేసుకోకు అని అంటుంది. గాయత్రి అంటుంది. ఇక ఇదంతా అయ్యేసరికి చక్రి వస్తారు. అత్తయ్య మీరు ఎప్పుడు వచ్చారా, తాగడానికి ఏమైనా అత్తయ్య మీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను అని చక్రి వచ్చి వాళ్ళ అత్తయ్యతో అంటాడు. ఇక అప్పుడు అది కాదు అల్లుడు గారు, ఇక్కడ రండి ఒకసారి మాట్లాడాలి అంటే, అత్తయ్య చెప్పండి అంటే, మీకు అంత బాగానే ఉందా అంటే, మా కూతురు అంత నిన్ను మంచిగానే చూసుకుంటుందా అని అడుగుతుంది. మీ కూతురు నన్ను చూసుకోవడంతో ఆమె ప్రేమ తట్టుకోలేక నేను తబ్బుపైపోతున్నాను అని అనగా, ఇక మహాలక్ష్మి చక్రి వైపు ఇలా చూస్తుంది. అలా చెప్పినందుకు అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, చూసావా అని తనని ఎంత ఇబ్బంది పెడతావో, నువ్వు వాళ్ళంత ఇబ్బంది పెట్టినా కూడా తను నేను వెనకేసుకొని వస్తున్నాను, నీ గురించి ఏం చెప్పట్లేదు అంటుంది. ఇక మేము చెప్పాము, నువ్వు వింటావో వినవో, నీ జీవితం నువ్వు ఆగం చేసుకుంటావో అది నీ ఇష్టం. ఎలాగో నీకు పెళ్ళయింది, ఆ పెళ్ళిని నువ్వు పెళ్ళిగా చూస్తున్నావో ఎలా చూస్తున్నావో అది నీకే వదిలేస్తున్నామని లలిత అంటారు. అప్పుడు చక్రి అంటాడు, అది కాదత్తయ్య, మీరు ఎందుకు మహాలక్ష్మిని అంటున్నారు, తను ఏం చేసింది అత్తయ్య అంటే, నాకు తెలుసు అల్లుడు గారు, నాకు మొత్తం తెలుసు, మీరేం తనని వెనకేసుకొని రావద్దు అల్లుడు గారు అనగానే ఇక చక్రి సైలెంట్ అయిపోతాడు. తన మనసులో లేని ప్రేమ మీరు నేను చెప్తే సరిపోదత్తయ్య, తనకు మాత్రమే అనిపించాలి ప్రేమ గురించి, మనం ఏం చెప్పలేమని ఇక ఎమోషనల్ అవ్వకుంటూ ఇక చక్రి వచ్చేస్తాడు. అప్పుడు మహాలక్ష్మి అంటుంది, ఇంతమంది కలిసి చక్రి గురించి ఇంత బాగా మంచోడని చెప్తున్నారు, ఏనాడైనా నన్ను బాధ పెట్టలేదు కదా, నన్ను ఏనాడు ఇబ్బంది పెట్టలేదు, పైగా నేను ఇబ్బందిలో ఉన్నాడంటే తను నా గురించి ఫైటింగ్ చేసి మరీ నా తరపున నిలబడతాడు. అమ్మ చెప్పినట్టు ఈ రోజుల్లో స్టేటస్ కాడు, నన్ను అర్థం చేసుకునే భర్త దొరకడం ఒక అమ్మాయి అదృష్టం. అలాంటప్పుడు నా మనసులో మాట చక్రికి ఈరోజు ఎలాగైనా చెప్పాలి అని శైలు ఆలోచిస్తూ ఉంటుంది. చక్రికి చెప్పాలి ఎలాగైనా, ఇక ఎలాగైనా నా మనసులో బయట పెట్టాలి అని మహాలక్ష్మి తన మనసులో చక్రి గురించి అడుగుతుంది. ఇక పంతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. ఇక మరి కేశవ తరపున అమ్మ లేదు నాన్న లేడు కదా, మరి కేశవ తరపున ఎవరు తోరణాలు కట్టుకుంటారు, ఎవరు పెళ్లి పీటల మీద కూర్చుంటారని అంటారు. అప్పుడు మహాలక్ష్మి వెంటనే అంటారు, మనం కట్టుకుంటాం కదా చక్రి, మన ఇద్దరం భార్య భర్తలం కదా, మనం కట్టుకుందాం కంకణం అనగా అప్పుడు మాధవ అందరు షాక్ అయిపోయి చాలా సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రుల స్థానంలో వదిన అన్నయ్య కలిసి కూర్చొని నా పెళ్లి చేస్తారు అని చాలా సంతోషపడతారు. ఇక మహాలక్ష్మి వాళ్ళ అమ్మ రాకదారా గారు కేశవ నుంచి ఎవరు తోరణాలు కట్టుకుంటారనేసరికి మనం కట్టుకుంటాం కదా చక్రి, మనం వదిన అన్నయ్య కలిసి తల్లిదండ్రుల స్థానంలో కూర్చొని కేశవ పెళ్లి చేయడానికి చాలా సంతోషపడతారు, ఇంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఇక మహాలక్ష్మి వాళ్ళ అమ్మ రావడంతో శైలు వాళ్ళ నాన్న శైలును కేశవకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అలాగే మరి మహాలక్ష్మి చక్రి కలిసి పెండ్లిపీటల మీద కంకణం కట్టుకొని కేశవ సైడ్ నుంచి కూర్చోవాలనుకుంటారు. ఇక అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక అప్పుడు ఇద్దరు కలిసి అన్నవన్నలుగా పెళ్లి చేస్తారు ఇద్దరు కలిసి. ఇక అలా మొత్తానికి కన్న, మాధవ, నారాయణ, కేశవ వీళ్ళంతా చాలా సంతోషపడతారు. అమ్మాయ్య ఇన్ని రోజులకు మహాలక్ష్మికి చక్రిని అర్థం చేసుకొని ఇన్ని రోజులకు తన భర్తగా అంగీకరించింది, ఇలానే ఎప్పుడూ ఉండాలి అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. మరి మరి శైలు చక్రీల పెళ్లి పీటల మీద కూర్చొని అన్న వదిన స్థానాల నుంచి తల్లిదండ్రుల స్థానాల్లో కూర్చొని కంకణం కట్టుకొని పెళ్లి చేస్తారా మరి మహాలక్ష్మి చక్రి. అలాగే మహాలక్ష్మి చక్రిని
భర్తగా అంగీకరిస్తుందా, మరి ఏం జరగబోతుంది, మరి సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతున్నాయో మీకు ముందుగా తెలుసుకోవాలంటే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాలి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తాయి. మీ లైక్ అండ్ కామెంట్ షేర్ సబ్స్క్రిప్షన్ మాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మన వీడియోస్ అప్డేట్స్ రావాలన్నా కూడా నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.